ఫార్మేషన్కి వచ్చేసింది అన్న ఇదైన తర్వాత ఈ వార్త చాలా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేస్తారేమో అన్నంతవరకు పరిస్థితి వెళ్ళింది. సమ్హౌ ఫర్ వేరియస్ రీజన్స్ ఇన్క్లూడింగ్ కాంగ్రెస్కి మళ్ళీ అధికారం రావడమే చాలా గొప్ప, దాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరం ఉన్న పరిస్థితిలో వాళ్ళిద్దరి మధ్య ఒక కాంప్రమైజ్ జరిగిందనేది అప్పట్లో జరిగిన ప్రచారము, ఆ వార్తలు చాలా వచ్చాయి. ఇప్పుడు ఒక సందర్భంలో డీకే శివకుమార్ అంటే ఈ అగ్రిమెంట్ కుదిరింది, అయితే ఈ అగ్రిమెంట్ కోసం నేను పార్టీ అధిష్టానం మీద ప్రెషరైజ్ చెయ్యను, ఐ డోంట్ ప్రెషరైజ్ పార్టీ హైకమాండ్ అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. దాని మీద చీఫ్ మినిస్టర్ ఏమంటాడు, లేదు అసలు మా మధ్య అటువంటి అగ్రిమెంట్ ఏం లేదు, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అని చీఫ్ మినిస్టర్ చెప్పాడు సిద్ధరామయ్య. చెప్పగానే దాని మీద డీకే శివకుమార్ ఇచ్చిన ప్రతిస్పందన చాలా బాగుంది, అది ఆయన అభినందించాలి కూడా. ఆయన ఏమన్నా అంటే వన్స్ చీఫ్ మినిస్టర్ సెడ్ ఇట్ వాజ్ ఫైనల్, నథింగ్ మోర్ నథింగ్ లెస్ అన్నాడు. అంటే అది పార్టీ లాయల్టీయా, సిద్ధరామయ్య లాయల్టీయా, శివకుమార్ యొక్క పర్సనాలిటీయా, వీటన్నిటినీ తీసుకుంటే నాకు కనపడింది ఇట్ ఈజ్ శివకుమార్స్ పర్సనాలిటీ, నథింగ్ ఎల్స్. పార్టీ కోసం కాదు, సిద్ధరామయ్య కోసం కాదు, ఇంకొక దానికోసం కాదు. ఎందుకంటే పార్టీ కోసం అయితే అది వేరుగా ఉంటుంది, పర్సనాలిటీ అంటే సిద్ధరామయ్య కోసం అయితే అది వేరుగా ఉంటుంది. కాదు, ఇది నా వ్యక్తిత్వం, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. పార్టీ పవర్లోకి రావడానికి కష్టపడ్డాను, పవర్లోకి వచ్చింది, ఫలానా వాడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఇది హైకమాండ్ చెప్పింది, దానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఆ అగ్రిమెంట్ అమలు చేయాల్సిన పూచేవరిది సిద్ధరామయ్యది కాదు, పార్టీ హైకమాండ్ది. పార్టీ హైకమాండ్ దాన్ని చేస్తుందా లేదా అనేది పార్టీ హైకమాండ్ ఇష్టం, నాకు సంబంధం లేదు. అంటే మాట ఇచ్చింది నిలుపుకోవాల్సి, మాట ఇచ్చిన వాళ్ళు నిలుపుకోవాలి, నిలుపుకోకపోతే అది వాళ్ళ తప్పు, ఆ మాట తీసుకున్నవాడు తప్పు కాదు కదా. దట్స్ వాట్ హీస్. అంటే ది వే హీ రెస్పాండెడ్ టు ది మీడియా ఆర్ టు ది కామెంట్స్ ఇన్ దిస్ వన్ ఈస్ ఇంక్రీజ్డ్ హిస్ పర్సనాలిటీ. అంటే ఎస్, ఏ లీడర్ షుడ్ బి లైక్ దిస్. ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే మనం 2024 చివరికి వచ్చాం కదా, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల చాలా గట్టిగా దెబ్బతింది. ఇక్కడ హర్యానాలో దెబ్బతింది, మహారాష్ట్రలో దెబ్బతింది. ఈ 2 చోట్ల ఎస్ వీఆర్ గోయింగ్ టు కమింగ్ టు పవర్, ది నెక్స్ట్ మూమెంట్ వీఆర్ ఇన్ పవర్ అని చెప్పుకొచ్చిన స్టేజ్ నుంచి